ముగ్గురు పిల్లలున్నా కూడా మీరు ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. ఇంత ముందుకు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఎలక్షన్లో పోటీ చేసే అర్హత లేదు కదా. ఇకపై నుంచి ముగ్గురు పిల్లలు ఉంటే మీరు ఎలక్షన్లలో పోటీ చేయొచ్చు వచ్చే ఎలక్షన్లలో. ఇలా చేయడం సరికాదని చెప్పేసి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అంటున్నారు. రాజకీయ వెసులుబాటు కోసం ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ సంతానం ఉన్నా పోటీ చేయొచ్చని నిబంధనను తేవడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఇది ఒక్క పిల్లవాడితో సంతృప్తిగానే ఉన్న సందర్భమని, ఒక్కరికి మించి పెంచలేమని, ఖర్చులు భారీగా పెరిగాయని, అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఒక్కరినే కంటున్నారని, ఎంతమందినైనా కనొచ్చు అనేది కరెక్ట్ కాదన్నారు. ఇది కూడా ఒకందుకు వాస్తవమే. అది కూడా ఇప్పుడు డబ్బున్న వాళ్ళు అయితే ఎంతమందిని కన్నా వాళ్ళు చదువుకుంటారు. కానీ ఇప్పుడు చేసిన కష్టం ఒక్క పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని సాధనీకే అప్పుల కుప్పగా అయిపోతుంది ఇంట్లో. సో ఇక ఎంతమందినైనా కనొచ్చు అంటే ఈ కన్నుడు నిబంధనల అది మీ ఇష్టం. కానీ ఒకవేళ ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా పోటీకి అర్హత లేదన్న చూసినావా, ఆ నిబంధన వరకే ఎత్తివేత అన్నట్టు. అది ఎంతమందిని కంటారు ఏంది అనేది అది మీ వ్యక్తిగతం, మీ స్వేచ్ఛ అది. కానీ అట్లా ముగ్గురున్నా కూడా పోటీ చేయొచ్చు అనేది ఇప్పుడు చట్టం సవరణ చేసిరు అన్నట్టు.